ఆర్సీబీ టీం వేలంపాటలో కొన్న ప్లేయర్స్ ఎవరో చూద్దాం. ఆర్సీబీ అంటే మనకి మొదటగా గుర్తొచ్చేది కింగ్ విరాట్ కోహ్లీ మాత్రమే. విరాట్ కోహ్లీ ఆర్సీబీని లోన్ వారియర్గా ముందుకు నడిపిస్తున్నారు. నెక్స్ట్ ప్లేయర్ రజాత్ పాటిదార్. ఇతను కూడా లాస్ట్ 2 సీజన్లలో అద్భుతంగా ఆడాడు. నెక్స్ట్ ప్లేయర్ యష్ దయాల్. ఇతను కూడా లాస్ట్ సీజన్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నెక్స్ట్ ప్లేయర్ ఫిలిప్ సాల్ట్. ఇతను కూడా కేకేఆర్ తరఫున అద్భుతంగా ప్రదర్శన చేశాడు. నెక్స్ట్ ప్లేయర్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ భారీ హిట్టర్ లియామ్ లివింగ్స్టన్. లాస్ట్ సీజన్ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. నెక్స్ట్ ప్లేయర్ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ అలాగే ఆస్ట్రేలియన్ భారీ హిట్టర్. చివరి నిమిషంలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చే టీమ్ డేవిడ్. లాస్ట్ సీజన్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. నెక్స్ట్ ఇంగ్లాండ్ యంగ్ ఆల్రౌండ్ ప్లేయర్ జాకోబ్ బెథెల్. ఇతనికి ఇదే మొదటి ఐపీఎల్ సీజన్. గుడ్ లక్ జాకోబ్ బెథెల్. నెక్స్ట్ వెస్టిండీస్ విధ్వంసకర ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్. ఇతను లాస్ట్ సీజన్ ముంబై ఇండియన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జోస్ హేజల్వుడ్. లాస్ట్ సీజన్ గాయం కారణంగా టోర్నీకి దూరం అయ్యాడు. గుడ్ లక్ హేజల్వుడ్. నెక్స్ట్ శ్రీలంక పేస్ బౌలర్ నువాన్ తుషార. లాస్ట్ సీజన్ ముంబై ఇండియన్స్కి ఆడాడు. నెక్స్ట్ ఇండియన్ యంగ్ బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్. తన డెబ్యూ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున అదరగొట్టాడు. గుడ్ లక్ దేవదత్ పడిక్కల్. నెక్స్ట్ ప్లేయర్ ఇండియన్ యంగ్ వికెట్ కీపర్ జితేష్ శర్మ. ఆల్ ది బెస్ట్ జితేష్ శర్మ. నెక్స్ట్ ఆల్రౌండ్ ప్లేయర్ కృణాల్ పాండ్యా. ఆర్సీబీ వాషింగ్టన్ సుందర్ని కాదని కృణాల్ పాండ్యాని తీసుకోవడం చాలా ఆశ్చర్యం వేసింది నాకైతే. గుడ్ లక్ ఆర్సీబీ అండ్ కృణాల్ పాండ్యా. నెక్స్ట్ యంగ్ బౌలర్ రసిక్ దార్. లాస్ట్ సీజన్ ఢిల్లీ తరఫున ఆడాడు. నెక్స్ట్ యంగ్ ఆల్రౌండర్ మనోజ్ బండాగే. నెక్స్ట్ ప్లేయర్ స్వస్తిక్ చికారా. లాస్ట్ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. నెక్స్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. ఆర్సీబీ వేలంపాటలో కొన్న ప్లేయర్లలో గొప్ప ప్లేయర్. నెక్స్ట్ స్పిన్ బౌలర్ సుయాష్ శర్మ. లాస్ట్ సీజన్ కేకేఆర్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా పేస్ బౌలర్ లుంగి ఎంగిడి. లాస్ట్ సీజన్ ఢిల్లీ తరఫున ఆడాడు. నెక్స్ట్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్. నెక్స్ట్ ప్లేయర్ మోహిత్ రాథే. ఆల్ ది బెస్ట్ ఆర్సీబీ. ఈసారి కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం.